ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొక అందమైన ఆదివారాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. కీర్తనల గ్రంథం 118:24 సెలవిచ్చినట్లు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. అవును, ఈ రోజు మనం సంతోషించే రోజు, మన సృష్టికర్తను ఆరాధించే రోజు. సోమవారం నుండి శనివారం వరకు మన పనుల్లో లోక సంబంధమైన ఎన్నో ఒత్తిళ్లలో గడిపిన మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఈ ఆదివారం. ఇది కేవలం క్యాలెండర్లో సెలవు దినం కాదు, దేవునితో మన అనుబంధాన్ని బలపరుచుకునే పరిశుద్ధ దినం. విశ్రాంతి ప్రాముఖ్యత. బైబిల్ గ్రంథం ఆదికాండము 2:2-3 వచనాల్లో మనం చూస్తాం, దేవుడు తాను చేసిన పనంతా ముగించి 7వ దినమును విశ్రమించెను. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. సర్వశక్తిమంతుడైన దేవునికి అలసట ఉంటుందా? లేదు. కానీ మనకు ఒక మాదిరిని చూపించడానికి, విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆయన అలా చేశారు. నిర్గమకాండము 28లో దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించారు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. నిజమైన విశ్రాంతి అంటే ఏమిటి? అది కేవలం శరీరానికి ఇచ్చేది కాదు, మన ఆత్మకిచ్చేది. ఈ లోకపు పరుగు పందెంలో పడి ఆత్మీయంగా అలసిపోయిన మనల్ని చూసి యేసు ప్రభు మత్తయి సువార్త 11:28లో ఎంతో ప్రేమతో పిలుస్తున్నారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ఆదివారం మన భౌతికమైన ఆలోచనలను పక్కన పెట్టి ఆయన పాదాల చెంత కూర్చుని ఆ నిజమైన దైవిక విశ్రాంతిని పొందుకోవాలి. చాలాసార్లు మనం, నాకు సమయం లేదు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటానులే అని దేవుని సన్నిధిని, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 10:25లో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచున్నట్టు ఆ దినము సమీపించుచున్నదని ఎరిగి మరి ఎక్కువగా అలాగు చేయుదము. దేవుని మందిరానికి వెళ్ళడం, తోటి విశ్వాసులతో కలిసి ఆరాధించడం మన విశ్వాసానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. దావీదు భక్తుడు కీర్తనలు 122:1 అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మన హృదయం కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి అంతే సంతోషించాలి. ఆయన సన్నిధిలో ఉండే ఆనందం ఈ లోకంలో మరెక్కడా దొరకదు. 4వది, భారాలను దేవునిపై వేయడం. గడిచిన వారంలో మీకు ఎన్నో సమస్యలు ఎదురై ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని వేధించుండవచ్చు. కానీ 1 పేతురు 5:7 సెలవిస్తోంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ ఆదివారం మీ భారాలన్నింటినీ దేవుని బలిపీఠం వద్ద వదిలివేయండి. మీరు మోయలేనివి ఆయనకు అప్పగించండి. దేవుని వాక్యం ద్వారా మీ ఆత్మను నింపుకోండి. యెషయా గ్రంథము 40:31లో మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తోంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని సన్నిధిలో గడిపే ఈ సమయం, రాబోయే వారమంతా మీరు అలిసిపోకుండా విజయం వైపు అడుగులు వేయడానికి నూతన బలాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారాన్ని ఒక సాధారణ రోజులా కాకుండా దేవునితో గడిపే ఒక పవిత్రమైన సమయంగా భావిద్దాం. ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని సన్నిధిలో దొరికే ప్రశాంతత, సమాధానం మన జీవితాలను పూర్తిగా మార్చివేస్తాయి. సంఖ్యాకాండము 6:24-26లోని ఆశీర్వాద వచనాలతో ముగిస్తున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సముఖమును ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీకు తన సముఖమును ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సముఖమును కాంతిమంతముగా చేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు తన అపారమైన కృపతో మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.